హాయ్ హలో దిస్ ఈజ్ నరేష్ ఓన్లీ ఫిలిమీ.com. ఈరోజు పండవలు 9వ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో మనం ఫ్యాన్స్ అడిగి తెలుసుకుందాం. సూపర్ మస్తు ఫుల్ ఎంటర్టైన్మెంట్ పిక్చర్. బాగుంది. మంచిగా ఉంది. వండర్ఫుల్ సూపర్ సూపర్ మూవీ సూపర్ కేక సెకండ్ హాఫ్ అయితే పిచ్చ హైలైట్ 100 సెకండ్ మంచి యాక్టింగ్ సూపర్. మంచు మనోజ్ గెటప్ సూపర్. కేక సూపర్ చాలా బాగుంది. యావరేజ్ బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సినిమా. సెకండ్ హాఫ్ సూపర్. ఇందులో మంచు మనోజ్ స్టారీ కట్టాడు కదా, ఎలా ఉంది? సూపర్ కామెడీ సూపర్ అల్టిమేట్. సెకండ్ హాఫ్ అయితే అల్టిమేట్ కామెడీ. కేక సెకండ్ హాఫ్ బాగుంది సినిమా బాగుంది. గోల్మాల్ 4 సూపర్ ఉన్నది సార్. కామెడీ ఫుల్ మస్తు ఎంటర్టైన్మెంట్ ఉన్నది. హన్సిక ఎలా ఉంది మూవీలో? హన్సిక సూపర్ ఉన్నది. మంచి మనోజ్ దేవ్ చాలా బాగుంది. మంచి క్యారెక్టర్ ఇచ్చిండు అందులో. ఇందులో శారీ కట్టాడు కదా మంచు మనోజ్, ఎలా ఉంది? చాలా సూపర్గా అనిపించింది. అందరికి చూస్తా అంటే మంచిగా అనిపిస్తుంది మూవీ కూడా. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మంచి జోక్లే ఉన్నది. బాగానే ఉన్నది మూవీ. సూపర్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, జోక్ ప్లస్ మంచు మనోజ్ లేడీస్ గెటప్ వెరీ గుడ్. చాలా బాగుంది. చాలా ఎక్కడ కూడా బోర్ ఫీలింగ్ రాలే. సూపర్ సక్సెస్ అవుతుంది అందరు. మోహన్ బాబు సినిమాలు అంటే పంచ్ డైలాగులు గుర్తుకొస్తాయి కదా, ఈ మూవీలో పంచ్ డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? పంచ్ డైలాగ్స్ కంటే కామెడీ డైలాగ్స్ అనేవి ఇక్కడ బాగున్నాయి. యాక్చువల్లీ అటు కామన్గా మోహన్ బాబు గారి డైలాగ్ డెలివరీ అంటేనే కొంచెం ఒక రేంజ్ ఉంటుంది. వాస్తవానికి టోటల్గా ఫ్యామిలీ తగ్గ మూవీ ప్లస్ ఫుల్ కామెడీ. అసలు ఎక్కడ కూడా బోరింగ్ ఫీలింగ్ అని రాదు. దాంట్లో ఒక ఎక్స్ట్రా దీనికి అంటే మంచు మనోజ్ క్యారెక్టర్ అనేది ఒక కొంచెం చాలా బెటర్ దాన్, చాలా బాగుంది. ఫుల్ కేక సినిమా. మోహన్ క్యారెక్టర్ సూపర్ వండర్ఫుల్ అన్న బ్రహ్మానంద మీద కేక. అయితే ముగ్గురు ఉండడం వల్ల పిక్చర్కి బెనిఫిట్ అయింది. మోహన్ బాబు ఉండడం వల్ల మంచి బెనిఫిట్ పిక్చర్కి మోహన్ బాబు ఉండడం. ఆయన లేకపోతే ఒక రకంగా ఉండేది. సో పర్వాలేదు పిక్చరు. అబోవ్ యావరేజ్ వస్తుంది. సినిమా బాగా వచ్చిందండి. మోహన్ బాబు క్యారెక్టర్ కానీ, మంచు మనోజ్ కానీ, విష్ణు గారి క్యారెక్టరు సినిమా అయితే చాలా బాగా వచ్చింది. కామెడీ చాలా బాగుందండి. యావరేజ్ పిక్చర్ అండి.